హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మేము పల్లిగుట్టకు వచ్చినాం, నందిపేట. అయితే ఇక్కడ ఏంటంటే నిన్న పెళ్లి జరిగినుండే, అయిపోయింది. అయితే పెళ్ళికి ఇది పందిరేసిన ఉండే, ఇది పెడుతున్నాము, అయిపోయింది, సగం తీసేసినాము. యాక్చువల్లీ మేము అందరం మేమేం ఫస్టే తీసేది కాకుంటే మర్చిపోయినాము. అదొక డిసప్పాయింట్ వీడియో అన్నమాట. మా దోస్త్ అన్నమాట, ఇది పెద్ద ఫ్యాన్, ఎంత పెద్ద ఉన్నది అది. ఈ నుంచి గాలికి అది కొడుతున్నాం మొత్తం ఫంక్షన్ హాల్లో చేస్తారా. ఈ పందిరి మొత్తం ఇప్పేసినాము. ప్రజెంట్ అయితే దీన్ని ఎక్కడ తీసేస్తున్నాము, ఎందుకంటే మళ్ళా పువ్వులు అనేటివి అన్నీ తీసేసి మళ్ళీ వేరే దానికి పెట్టాలి కదా, అట్లానే తీసేసాము. మావాడు మా దోస్త్ పాపం హాయ్ చెప్తుంది అందరికి. పాముచారు అనేది నాగం పాముచారు పాము. చలో ఎత్తుకొని పోతున్నాడు. అయితే ఆడ మన వెహికల్ ఉన్నదన్నమాట, వెహికల్ మొత్తం లోడ్ చేసుకొని ఎవరి వాళ్ళకు సామాన్ డెలివరీ చేయాలి. ఇంకా మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అనేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక మిగతా అన్నీ ఫంక్షన్ హాల్యే, పల్లెగుట్టాయి ఈ ఫంక్షన్ హాల్, ఇవన్నీ ఫంక్షన్ హాల్యే. ఇక్కడ ఉన్నది చూడండి. బామా మేము పల్లిగుట్టలా మామ డైలీ పెడతారుగా. అంటే ఏంటంటే పల్లిగుట్టలా రోజు డైలీ సత్రం, అన్న సత్రం పెడతారన్నమాట. మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం అయిన ఈవినింగ్ నైట్ వాళ్ళైతే ఇక్కడ స్టే చేస్తారో, ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళందరికీ ఇక్కడ సత్రం భోజనము లభిస్తున్నది. ఇక్కడ మన పల్లిగుట్ట. ఓం నమ శివాయ, పవర్ఫుల్ గాడ్ అన్నమాట. ఈ వీడియోని ఎక్కడిదక్కడ సామాన్ ఉన్నది, ఇక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతున్నది మాది. మాకు ఉన్నాం నలుగురం కానీ ఇంత సామాన్ ఉన్నది, ఇవన్నీ తీయాలంటే బాగా టైం పడుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ మరత అవుతాను. యాక్చువల్లీ నేనేంటంటే మన స్టాండ్ అనేది మర్చిపోయినా అన్నమాట. స్టాండ్ ఇంటికన్నా ఉన్నది, అట్లా పట్టుకొని మొత్తం తిరగాల్సి వస్తుంది. వాళ్ళు ముగ్గురు మాత్రమే పని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి టైం లేదు. బాగాసేపు అయి మేము వచ్చి ఇక్కడ ఖాళీ చాలాసేపు ఎంజాయ్మెంట్ చేసినాం ఇప్పటిదాకా. వి వేస్ట్ లాట్ ఆఫ్ టైం. వీడు పాము చేరాను పడిపోయి అంతా మన వెహికల్లో లోడ్ వేయాలి. వెహికల్ అయితే రెడీ ఉన్నది. అప్పుడు డ్రైవర్ సాబ్ ఎటు వైట్ ఏ చాలా చేయరా, ఒక ప్యాకెట్ సేవ్ చేసినాం డెకరేషన్ సంబంధం. మావాడు ఫ్యాన్ చార్జ్ చేసిండు. ఫ్యాన్ని చూసిన పట్ల మాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే హెలికాప్టర్కి విమానంకి ఉండే ఫ్యాన్లు అన్నమాట. అవి చూస్తే చాలా భయంకరం. ఎందుకో అవి ఇట్లా లోపల గుంజేసుకుంటాయను, లేదంటే గాలి పెడితే ఎగిరిపోతామనో. ఈడు మావాడు మా అందట్లా తక్కువ వెయిట్ కూడా ఉన్నాడంటే ఈడొక్కడే కార్పెట్ తీసేస్తులమ్మా.
మా ఏం కాదు మా అటు కొట్టుకోవద్దు, అటు కొట్టుకోవద్దు. అరే ఎంత గట్టి ఉన్నాడు చూసిన, ఉన్నాడు. ఒక్క దెబ్బ కొడితే పాప మతం పడతాడు. అడు చూడు కొట్టి 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 ఆడికి మొత్తం గట్టి మొత్తం మీరిపోయింది. మళ్ళీ లోడింగ్ వేయాలా? చలో అరే దాంతో లోడింగ్ వేద్దాం నడు, లోడింగ్ వేద్దాం నడు. కాదు అలా మన ఖాళీ ఒక 18 బల్లలే ఉంటాయి మనవి. 18 బల్లలు మనవి. ఆర్మర్ తీసుకోవాలి ఇవన్నీ. నేను చూపిద్దా మొత్తం వీడియో ఇవాళ మొత్తం అది స్టేట్, ఎందుకంటే చాలా రోజులకు వీడియో తీసినాం. సూపర్. నేను వీడియో తీసుట్లా ఉన్నా కానీ అంటే సామాను కూడా నాదే అన్నమాట మోసేది. పాప మా దోస్తులకు అప్ప చెప్పేసిన. మా ఇవి కూడా ఎక్కించేస్తే ఇవి దేగంలో దించాలి వీటిలోని. మా ఫ్యాన్ బంద్. ఓకే ఫైన్. చెత్త పని పాపం టిప్పర్ పోసేసింది, కింద పోసేసింది. సైడ్కి జరిపోయి మా ఇంత వెయిట్ ఉన్నాయిరా బాబు. రే ఇది జరపాలరా ఫస్ట్. ఎట్లా పడేసేం లేదు రా కింద. అదే జరుపు. ఏంది తిందామా? బిర్యానీ అవుతుందమ్మా నీతోని? బిర్యానీ బిల్లు మరి నువ్వు రాని. రైట్ 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 ఓకే ఓకే. తట్టుకున్నామా మామయ్య కొంచెం అయితే. విచిత్రంగా చూస్తున్నాయి. ఇక్కడ పాములు కూడా చాలా ఉన్నాయి. మా దాంట్లో వాళ్ళ బాగా పని చేసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళిద్దరు మాత్రం, కేవలం వాళ్ళిద్దరు మాత్రమే. అమ్మాయి ఇలా ఏం పాపం చేసినామేమో కానీ నవ్వులు మాత్రం అవుతలేదు రే. ఇవాళ పెద్ద కర్మ శిక్ష ఇదేంటంటే ఇవాళ అన్నం పెడతారు ప్రతిరోజు. అన్నసత్రం ఉంటుంది కాబట్టి మాకు కూడా బాగా ఆకలి అవుతుంది. మీరు దయచేసి రోజుకొక పొట్ట బిర్యానీ మా వాడు తింటాడు. అడ్రస్ చెప్తా. ఆర్మర్ మాడిపల్లి రోజుకొక పొట్ల 20 రూపాయలు కలిపి ఒక లడ్డు. ఇంకా మై ఫ్రెండ్ సీటస్ వాళ్ళ పాపం రా పండి. అరుదమైన వ్యక్తి వింతమైన మనుషులు పాపం కొండ. ఇదంతా ఒకసారి మొత్తం ఓవరాల్గా వీడియో మొత్తం చూపించాలని ఉన్నది కానీ మాకు నిజం చెప్పాలంటే టైం లేదు. ఇంకోటి చెరుకు లాంటిది మొత్తం ఇంకా ఉన్నది. ఒకసారి అయితే చూపిస్తాను నేను మొత్తం స్టేట్. మన బండి ఆడ ఉన్నది లాస్ట్కి పల్లిగుట్టని మొత్తం పల్లిగుట్ట. ఇక్కడ దసరాకు రావాలా, దసరా పండుగకి మస్తు ఉంటుంది. దసరా పండుగకి ఇక్కడికి రావాలా. కానీ ఇది లంచ్ హౌస్. అందరు తింటున్నారు ఆడ ఈడ. నేను కూడా తింటున్నా వాళ్ళతో.
మావాడు వైండ్ వేసుకున్నారు సెకండ్ లాస్ట్కి ఉన్నాడు. నాకు తెలిసిన మటుకైతే మేము గాయ్స్ ఇప్పుడే అన్నం తిన్నాం అయిపోయింది. కూరలు వస్తున్నాయి, కూరలు మాత్రం మంచిన్నాయి నిజం చెప్తున్నాయి. ఎంతైనా శివుడి గుడి దగ్గర ఆ మాత్రం అని ఉండాలి, లేకపోతే అందరికి ఆడ నచ్చుతాయి కదా. సో వి బ్యాక్ టు అవర్ వర్క్, వెరైటీ టైప్ ఆఫ్ వీడియోస్ ఇప్పటి నుంచి. ఈ మొత్తము ఇదేంది లోపల గుడి పెద్ద ఉంటుంది. ఒకరోజు వస్తాం, ఒకరోజు టైం తీసుకొని వస్తాం. ఆడ ఎట్లా నడుస్తుంది మా బండి. అది పెద్ద బండి అయితే చిన్న బండి. హాయ్ గట్లు వస్తున్నాయి రవి. పాపం అరటి పండ్లు ఉంటే మంచిగా ఉంటుండే. మావాడు జరిగింది. సో ఇప్పుడైతే మేము స్టేజెస్ అంటారు కదా బల్లలు, మేము బల్లలు అంటాం, మీరు అందరు స్టేజెస్ అంటారు. ఆ యొక్క స్టేజెస్ని మాకు ఈ ఫంక్షన్ హాల్లో ఒక వెహికల్ ఉన్నది. ఆ వెహికల్ మీద మేము మా యొక్క లోడింగ్ వెహికల్ దాకా తీసుకెళ్తాము. ఒకసారి చూపిస్తాను నేను. ఇవన్నీ కాదు, ఇవన్నీ అనుకున్నారు, ఇవన్నీ కావు. ఇలా మేము తీసుకొచ్చిన హార్మోన్ నుంచి కేవలం 18 బల్లాలు, 17 స్టాండ్లు, 17 స్టాండ్లు అన్నమాట. అయితే ఇంకో స్టాండ్ ఎటువైంది అన్న అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఇంటికాడనే కోతలు బాగొడుతున్నాయి. ఇంటికాడనే మాకు స్టాండ్ అనేది ఒకటి ఇరిగిపోయింది, టెంట్ హౌస్ది. మేము ఇవన్నీ రెంట్కి తీసుకొచ్చినాం అన్నమాట. అన్నీ మా సామాన్ మా దగ్గర ఈవెంట్ ఆర్గనైజ్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా కొన్ని ఐటమ్స్ అన్నీ మెటీరియల్ అన్నీ మేము అరేంజ్ చేసుకుంటాం అన్నమాట మిగతా దగ్గరికి అని. గట్లయితే తెచ్చినావేంద్ర గట్ల. సేమ్ ఇంతే ఇవన్నీ బల్లలు, మిగతా స్టాండ్లు కూడా చూపిద్దా. బాగా వీడియో లెంత్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 2 అయితే చూపించిన, ఇంకొక 2 చూపిస్తా. అవి రివర్స్ చేసినాం అన్నమాట. ఇప్పుడు ఇవి స్ట్రైట్ వేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ వేయాలి. ఇవి ఒకసారి చూపిస్తా. యూ మ్యాన్ కంప్లీట్ రే రివర్స్ చేయను రా దాన్ని. స్ట్రైట్ అట్లానే చెయ్యి. ఉటా సిమ్ ఒకటి పెట్టేసి, ఒకటి రివర్స్ ఒకటి స్ట్రైట్ అన్నమాట. 2 అట్లా వేయాలి. లేదంటే అట్లనే రివర్స్ వేసేసినామంటే హైట్ అనేది బాగా అయిపోతుంది, మనకు మిగతా సామాన్ పట్టదు. కాబట్టి మనము ఇట్లా ఒకటి రివర్స్ ఒకటి స్ట్రైట్ వేసుకోవాలి. లేపకు మా కింద పెట్టు నువ్వు పుష్ చేయి మామా. ఇబ్బంది అవుతుంది బాగా, మనోళ్ళకి తెలియదు. రైట్, సేమ్ ఇంతే. అవన్నీ తీసుకొస్తాం. అది నూకాయి స్ట్రైట్ వేసుకో, స్ట్రైట్ వేసి. చలో సెట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా బల్లలు తీసుకొస్తాం. ఇదే వెహికల్. ఈ బల్ల కొంచెం అంత వెనక జరిపినాం, ఎందుకంటే మేము దీని మీద ఇవిట్ల యొక్క స్టాండ్లు ఎత్తాంగా. ఇవిట్ల మీద స్టాండ్ వేసినప్పుడు మాకు పోతుంది కాబట్టి ఇది కొంచెం అంత సపోర్ట్కి తీసుకుంటాం అన్నమాట. దీన్ని చూడు.
అన్నిటికంటే ఇది ఇప్పుడు మళ్ళీ స్టాండ్లోకి వెళ్తాం. చలో జై శ్రీరామ్. ఏంటంటే ఇట్లా డబ్బా షేప్లో పెట్టి ఇట్లా జమాయించాల. సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. మనం సక్సెస్ఫుల్గా లోడింగ్ అయితే అయిపోయింది. లోడింగ్ చేసేసుకున్నాము మొత్తం క్లియర్. చింటు బాయ్ అవుతుంది. చింటు బాయ్. సో ఇట్లా అన్నమాట. ఇదంతా సెటప్ వేసేసిన మొత్తం పాడు వేసేసి ఇంత లోడింగ్ అయితే ఈ యొక్క ఇవి ఉన్నాయి చూడండి, రింగ్స్ అంటారు ఇట్లది. ఇవి మన దేగం అనే ఊర్లో అన్న ఉంటాడు, అన్నర్లు అవి ఇచ్చేసేయాలి. ఇది మన స్టాండు తీసుకోవడం. బ్యాక్ మన వాళ్ళు ఉన్నారు, లైట్లు ఎక్కుతున్నారు. లైట్లు అయిపోగానే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. వితిన్ 10-15 నిమిషాలలో అయితే ఈ నుంచి వెళ్తాం. ఇక అయిపోయింది మా పని. ఆర్మూర్ పోయినాక చూపిస్తాం. ఓకే, మొత్తం రింపేసీలు నా క్యాబిన్ కలిసి అన్ని స్టీరింగ్ దింపని అన్న జాగుంచుంటారా అట్లీస్ట్. అరే డోర్ పెట్టిన తర్వాత మొత్తానికైతే మేము కంప్లీట్ చేసుకున్నాం. మా యొక్క లోడింగ్ అయిపోయింది. చలో వీఆర్ గోయింగ్ టు దేగం అన్నమాట. అవి ఏం కాదు రింగ్స్, ఆ రింగ్స్ అనేవి ఇచ్చేయాలా. కూర్చున్నారు మన వాళ్ళు. ఒక పరిస్థితి అది, అందులో స్పేస్ లేదు, అన్ని లైట్లు వేసేసినాయి. ఓకే సో ఇది దేగం అనమాట. ఈ నుంచి లెఫ్ట్ పోవాలి, ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ పోతే దేగం, అటు పోతేనేమో వేరే ఊరు, ఆలూరు, మిడదపల్లి, రాంపూర్, అటు ఆ ఊర్లో తగులుతాయి అన్నమాట. ఇట్లా దేగం, పిప్రి, మంతని, ఇట్లా ఆర్మూర్ వస్తుంది. 2 రకాల ఆర్మూర్ వస్తాయి, కానీ ఇక్కడ ఆర్మూర్ సామాన్ వేయాలన్నమాట మనం. సారీ, దేగంది సామాన్ ఉన్నది. సామాన్ ఇచ్చేస్తే మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది అదే దేగం అన్నది.
ఓకే, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత మెల్లంగా చెప్తున్నాడు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకు బేసిక్గా అలవాట్లేదు అన్నమాట. ఏంటంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అన్నమాట. సో బాయ్.